వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో రోజువారీ వార్తలు సమీక్షించుకుంటున్నాం. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాల మీద కూడా మనదైన విశ్లేషణ చేసుకుంటున్నాం. దాంట్లో తప్పులున్నా ఇబ్బందులున్నా మిమ్మల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మొన్న కాశ్మీర్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత భయంకరమైన ర్యాలీలు తీశారు. సో ఎందుకు ర్యాలీలు తీశారయ్యా అంటే ఆయనకి మద్దతుగా నా దగ్గర కూడా మా కొలీగ్స్ లేదంటే నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆయనకి సంతాపం తెలియజేస్తూ స్టేటస్లు కూడా పెట్టారు. సో ఎవరు పెట్టుంటారో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటా. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ గురించి మెన్షన్ చేయక్కర్లేదు. అయితే ఇక్కడ అందరిది ఒక ప్రశ్న, సోషల్ మీడియా వేదికలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే తాజ్ హోటల్ మీద దాడి జరిగింది ఇప్పుడు 2008 కరెక్ట్ 2008లో. అప్పుడు ఎవడు ర్యాలీ చేయలే, ఎక్కడ క్యాండిల్ ర్యాలీ కానీ సంతాప కానీ ఏమీ లేదు. మొన్న రీసెంట్గా పెహల్గాం దాడి జరిగింది. అప్పుడు కూడా కాశ్మీర్లో ఆడవాళ్ళు బయటికి రాకూడదు అని ఏదో ఒకటి చెప్పేసి ర్యాలీ చేయలే. కానీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు సహా ర్యాలీలు తీసుకొచ్చి, అందులో ఒక మహిళ అయితే అత్యుత్సాహం అనాలా ఓవర్ యాక్షనో తెలియదు కానీ, అయ్యా ఇండియన్ గవర్నమెంట్ నాకు గన్ ఇవ్వండి, ఇరాన్ వెళ్ళిపోతా, అక్కడ నెతన్యాహునో ట్రంప్నో చంపేస్తా అంటే ఇది సినిమా స్టోరీయా లేకపోతే వెబ్ సిరీసా? చంపేస్తారంట. సరే మీరు ఇక్కడ ఫెమినిస్టులు అంటారు కదా, వీళ్ళు మన అయ్యప్ప స్వామి టెంపుల్కి కొంత రిస్ట్రిక్షన్ ఉంది, 50 ఏళ్ళు దాటేవారు మహిళలు రాకూడదు అని అంటే దానికి ఆడవాళ్ళు హక్కులు అని నానా రకాలుగా మాట్లాడే వీళ్ళు అక్కడికి వెళ్తే అన్నీ మూసుకొని కూర్చుంటారు. ఇరాన్లో ఇదే ఖమేనీ ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడో తెలుసా మహిళలకి? ఒక్కసారి మీరు ఈ సోషల్ మీడియా వేదికలో చూడండి. ఖమేనీ అనే వ్యక్తి ఆడవాళ్ళని ఒక ఆట బొమ్మ, మగవాడు వినియోగించుకునే వస్తువు అంటే ఎంత హీనంగా ట్రీట్ చేశాడో చూడండి. నిజంగా సనాతన ధర్మంలో మాత్రమే ఆడదానికి విలువ ఉంది. అమ్మ తల్లి, అమ్మోరు తల్లిగా ట్రీట్ చేస్తాం. అక్కడ ఒక వస్తువు అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ అంటే అదే ఇరాన్లో. ఒకసారి మీరు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది, ప్రతిదీ మనకు తెలిసిపోతుంది. అక్కడ ఆడవాళ్ళు బయట తిరగకూడదు, ఒకవేళ తిరిగినా కంప్లీట్ హిజాబ్తో రావాలి. హిజాబ్ లేకపోతే ఆ అమ్మాయికి ముందు ఒక 100 కొరడా దెబ్బలు మొదటి పనిష్మెంట్గా, రెండో పనిష్మెంట్గా జైల్లో అత్యాచారం. చూడండి ఎంత మంచి ట్రీట్మెంట్. అత్యాచారం చేసి వదులుతారు, అప్పటికీ మారకపోతే ఉరిశిక్ష. తర్వాత సైకిల్ తొక్కాలంటే, అంటే సైకిల్, కారు బైక్ కూడా కాదు, సైకిల్ తొక్కాలన్నా కూడా తండ్రో భర్తో పర్మిషన్ ఉండాలి. ఆఖరికి కోర్టుల్లో చట్టాలు న్యాయం చెప్పాలి అని అన్నా కూడా ఆడదాని సాక్ష్యం సగమే చెల్లుతుందంట, పూర్తి స్థాయిలో చెల్లదంట. ఎంత వాల్యూ ఇచ్చారో ఆడదానికి ఆ దేశం. అటువంటి ఒక గొప్ప లీడర్గా ఫీల్ అయిపోయి గుండెలు బాదుకొని ఏడ్చేస్తున్నారు. బట్ ఇదే ఇరాన్లో మహిళలు ఎంత బాగా ట్రోల్ చేస్తున్నారంటే, ఒరే ఈయనకి ఎవడెవడైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పెట్టి ట్రోల్ చేస్తూ మా పరిస్థితి చూడండి అని చెప్పి ఇరాన్ జెండా వెనక్కి పెట్టుకుని వీడియోస్ చేస్తున్నారు. హిజాబ్ తీసేసి మోడర్న్ డ్రెస్సెస్తో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో కొట్టి చూడండి. మేబీ ఏ ద్వారా వచ్చినవా నిజంగా వచ్చినవా మనకు తెలియదు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనవాడెవడో పైవాడెవడో తెలిసిపోయిందిగా. పెహల్గాం ఘటనలు, ఢిల్లీ బాంబ్ బ్లాస్టు, అంతకుముందు పార్లమెంట్ అటాకు, హోటల్ తాజు, ఇక్కడ చూస్తే లుంబినీ పార్కు, గోకుల్ చాటు, తర్వాత దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటరు, ఒకటే ఎన్ని సంవత్సరాలకు ఒకటైనా చేస్తూ వెధవులు ఇంత చేస్తుంటే ఒక్క ర్యాలీ చేయరు, ఏమి అంత వెధవులు అటాక్స్ చేస్తుంటే వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా సపోర్ట్గా లేని వాళ్ళు. అసలు అక్కడ ఎవడో చనిపోతే ఏంటి అంత ప్రేమ? ఒక్కొక్కరు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు. ఎందుకంత ఇది మనకి స్పష్టంగా అర్థమవుతుందిగా ఎవరు మన వాళ్ళు కాదు అనేది. పైగా అందులో కూడా మళ్ళీ రెండు తెగలే ఉన్నాయట. ఆ తెగలకు సంబంధించిన వాళ్ళు ఒక పార్టీ, వేరే తెగకు చెందిన వాళ్ళు ఒక పార్టీ. సొంత అదే రిలీజియన్ చెందిన వాళ్ళ మీద కూడా బాంబ్ అటాక్స్. ఏది? బహ్రెయిన్, జోర్డాన్, అబుదాబి, దుబాయ్, యూఏఈ, అదే ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికి మీద కూడా అటాక్స్. ఎందుకు? వాళ్ళు అమెరికాకి ఒత్తాసు పలుకుతున్నారని. అమెరికా వీళ్ళు ఎయిర్ స్పేస్ వాడుకుంటుంది. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఎవరికి న్యాయం చెప్పట్లేదు, న్యూట్రల్గా ఉన్నారు. అంతెందుకండి, పెహల్గాం దాడి ఘటన జరిగినప్పుడు
ఎవ్వరూ మాట్లాడలే. సుమారుగా 23, 22 ముస్లిం దేశాలుంటే అందులో ఎవ్వరూ పాకిస్తాన్కి మద్దతు పలకలే, పాకిస్తాన్ వెధవులకి నిజంగా చెప్పాలండి. ఒక్క ఇరాకు, తుర్కీయే అంటే టర్కీ, వీళ్ళిద్దరే సపోర్టు. వీళ్ళిద్దరూ కొన్ని అణ్వాయుధాలు ఇచ్చారు, వీళ్ళిద్దరూ కొంత ఆర్థికంగా సాయం చేశారు. అప్పుడు నోరు లేవలేదే? అప్పుడు ఇదే ఖమేనీ కదా ఉన్నాడు. కర్మ ఫాలోస్. మనం సనాతన ధర్మంలో ఏదైతే కర్మ ఫాలోస్ అని నమ్ముతామో అదే ఇప్పుడు ఇది. అంటే ఎంత శాసనం చేసి ఎన్ని ఇది చేశారు, దాన్ని ఏం చేశారు వీళ్ళు? తుక్కు రేగ్గొట్లే, బాడీ కూడా దొరకనట్టుగా చేసేసారుగా. నెక్స్ట్ ఎవడవుతాడో 10 లీడర్లు ఎక్కడ. నిన్న కూడా ఇజ్రాయిల్ ఒక రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవడైనా సరే వాడిని లేపేస్తాం, మీరు ఎవడైనా పెట్టుకోండి, ఎక్కడైనా దాచుకోండి వాడిని. మొన్న ఖమేనీ కూడా బంకర్లో 30 రాకెట్ లాంచర్లతో లేపేశారు. అంటే ఇవన్నీ పక్కన పెడితే మన దగ్గర ఏంటి ఇంత, మన దగ్గర ఉంటూ మన భూభాగంలో ఉంటూ మన తిండి తింటూ, మొన్న అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ చదువుకున్న ఒక మహిళ ప్రసాదాల్లో విషం కలపడానికి కూడా ఆ టీంతో రెడీ అయిపోయిందంటే ఇంకా మహిళల్ని చిన్నపిల్లల్ని క్షమించాలా వద్దా? మహిళల్ని చిన్నపిల్లల ఆలోచన విధానాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? అయ్యో ఇజ్రాయెల్ చంపేసింది అని సానుభూతి పడాలా, లేదా మనం కాపాడుతూ వస్తున్నామని చెప్పి జాలి పడాలా? ఇన్ని జరుగుతుంటే భారతదేశం ఇరాన్లో కానీ గల్ఫ్ కంట్రీలో చిక్కిపోయిన వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విడిపిస్తుంటే అక్కడి నుంచి బందీలుగా ఉన్న వాళ్ళు లేదంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వచ్చి ఇండియాలో దిగిన తర్వాత ఒక ముస్లిం మహిళకి ఇంటర్వ్యూ చేస్తే నిజంగా ఇండియా గవర్నమెంట్ ట్రీట్మెంట్ హ్యాట్స్ ఆఫ్, సూపర్, థ్యాంక్స్ టు నరేంద్ర మోదీజీ అంది. థ్యాంక్స్ టు పిఎం నరేంద్ర మోదీజీ. మాకు ఒక 5 స్టార్ హోటల్లో సౌకర్యాలు కల్పించి అక్కడ కల్పించారు, ఇక్కడ కల్పించారు, స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు ఫ్రీగా. అంటే ఇరాన్లో ఉంటున్న మహిళ ఎక్కడికి వచ్చేసింది, అక్కడ కార్డు తీసుకొని అన్ని సెటిల్ అయిపోయిన అమ్మాయి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన చెప్తున్న మహిళ. ఇప్పుడు ఎవరెవరైతే గన్ నాకు ఇచ్చాడు వెళ్ళిపోతా, చిన్న పోరాడు కూడా నిన్న ఇప్పుడు వీడియో చేశాడు, ఆడు కత్తిస్తే చక్క పొడిచి వెళ్ళిపోతాడట. చిన్న పిల్లాడండి. ఎలా ఆడి మైండ్ని ఎలా మార్చేస్తారో చూడండి. నెతన్యాహుని చంపేస్తాడట, ట్రంప్ను కూడా బాంబు పెట్టి లేపేస్తాడట. ఇలాంటి వాళ్ళందరినీ పంపించండి. నిజంగా యాంకర్ రష్మి చాలా ఎప్పుడు ఆవిడ స్పందించింది ఆవిడ, కానీ అద్భుతంగా స్పందించింది. ఎవరెవరు వెళ్తామనుకున్నారో, ఎవరెవరు చేద్దాం అనుకుంటున్నారో లెట్ దెమ్ గో. అవసరమైతే ఎవరినైతే అక్కడి నుంచి తీసుకొచ్చిందో ఇండియా, అదే ఫ్లైట్లో వెళ్దాము, ర్యాలీలు చేసిన వాళ్ళు, ఏడుపులు పెడబోలు గుండెలు బాదుకుని ఏడ్చిన వీళ్ళందరినీ కూడా అదే ఫ్లైట్ ఎక్కించి ఇరాన్ పంపించండి. మళ్ళీ తిరిగి రాకుండా మళ్ళీ అవకాశం ఇవ్వద్దు. అయ్యా మీరు వెళ్ళిపోండి, కావాలంటే మీకు ఇక్కడ ఆస్తుల ప్రకారం ఎంత ఆస్తు విలువ ఉందో అదంతా కూడా జమ కట్టి ఇరాన్ కరెన్సీలు ఇచ్చి పంపించండి, వెళ్ళనివ్వండి వీళ్ళందరూ. అది చెయ్యాలి. అది చేస్తే వెంటనే ఇక్కడ కొంతమంది రెడీ అయిపోతారు, ఏమిటి అన్యాయం, దారుణం అని. మరి ఇది దారుణం కాదా? మనవాడు చనిపోతే కనీసం మౌనం కూడా పాటించని వీళ్ళు అక్కడ అంత జరిగిపోతే ఇలా చేస్తారా? అసలు దేశం ఎటు వెళ్తుందండి ఇప్పుడు? కాబట్టి మీరు ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని కొట్టి చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది. మన చుట్టూ ఉంటూ కలిసి తిరుగుతూ ఎంత విషం నింపుకొని ఉంటున్నారా అని అనిపిస్తుంది. ఒక్కసారి భయం వేస్తుంది. ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఒక్కసారి వాళ్ళందరూ గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలని మా ఏటీ పల్స్ ద్వారా రిక్వెస్ట్. ఒకసారి ఖమేనీ లాంటి లీడర్ పోతే ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది చీర్స్ చెప్తున్నారు. ఇంకోటి ఫేక్ వీడియోలు కూడా హల్చల్ అయిపోతున్నాయి. ఖమేనీ కోసం ఆడపిల్లని చంపిస్తారు, చిన్నపిల్లని చంపిస్తారు, ఎవడో అమెరికన్స్ కూడా ఏడుస్తున్నారు ట్రంప్కు వ్యతిరేకంగా. ఇవన్నీ ఫేక్. నిన్న ఫ్యాక్ట్ చెక్ వాస్తవాలు తెలియజేసింది. మరొకసారి ఆలోచించాల్సిందిగా ఏటీ పల్స్ ద్వారా మనవి.